ఈ యొక్క పరీక్ష టెస్ట్ గుజరాత్కి వెళ్ళింది. ఒక పక్క జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఒక పక్క హర్యానా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మోడీని చంద్రబాబు నాయుడు గారు జిగిరి దోస్తులు కాబట్టి ఆ ల్యాబ్కు పంపించి అక్కడి నుంచి ఒక రిపోర్టు తెప్పించారు ఈవో గారు. ఆ ఈవో గారు తెప్పించిన రిపోర్ట్లో వెజిటబుల్ ఆయిల్స్ కలిసినాయి, సోయాబీన్ కలిసింది, అన్నీ కలిసినాయి. అలాగే లాస్ట్లో ఆవు నెయ్యి కలిసింది. ఆవు పవిత్రమే కదా, సరే పంది నెయ్యి కూడా కలిసింది. కాబట్టి ఈ నెయ్యితో లడ్డూలు తయారు చేయడం ఆఫ్ చేద్దామని ఆఫ్ చేసేసారు. గుడ్. మరి మీరు కల్తీ జరిగిన లడ్డూలు ఎవరు తినలేదు. ఇప్పుడు కల్తీ జరిగిన లడ్డూల్ని పోనీ ఏమన్నా తీసుకుని పరీక్షిస్తే ఏమన్నా తెలుస్తుందా అంటే అది తెలియదు. పోనీ ఇప్పుడు దాకా కల్తీ జరిగిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు, కానీ ఇప్పుడు దాకా కల్తీ అని ప్రచారం చేస్తున్నారు, కానీ దానికి సంబంధించిన వాస్తవాలు కానీ ప్రూఫ్లు కానీ, ఒక నిజాన్ని నమ్మాలంటే ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫ్ అన్నది సబ్మిట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యాడు, ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ అన్నాడు. నువ్వు సిట్ వేస్తానని ఎందుకు అంటున్నావు? సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా. సిబిఐ ఎంక్వైరీ చేస్తే, లేకపోతే రిటైర్డ్ జడ్జితో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తే నిజాలు తెలుస్తాయి. ఈ భూప్రపంచంలో ఒక నెల రోజుల క్రితం